अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद वसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। तहरीक तेलंगाना में बदकम्मा को लेकर कई ख़वातीन ने अलहदा तेलंगाना का मुतालबा किया था। आज हर एक की कोशिशों से अलहदा तेलंगाना का क़याम अमल में आया है। इन ख्यालात का इजहार एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने आज एमएलए कैंप ऑफिस मेदक में बदकम्मा वाल पोस्टर्स की इजराई के बाद मीडिया के नुमाइंदों से मुनाकिदा प्रेस कॉन्फ्रेंस में किया। उन्होंने कहा कि इस महीने की 30 तारीख को मेदक गवर्नमेंट बॉयज़ जूनियर कॉलेज के मैदान में मरकज़ी बदकम्मा तकरीब का इनेकाद अमल में आएगा। उन्होंने कहा कि तेलंगाना जागृति की सदर एमएलसी कविता इस तकरीब में शिरकत करेंगी। इस मौके पर नायब सदर नशीन जिला परिषद श्रीमती लावण्या रेड्डी, मेदक म्यूनसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, कमिश्नर श्रीहरि, काउंसलर मोहम्मद समीउद्दीन, हवेली गरपुर सरपंच के फोरम सदर राजेंद्र रेड्डी, कायदीन श्रीधर यादव, मधुसूदन राव, कृष्णा, रामचंद्र रेड्डी, साइडू और दीगर ने शिरकत की। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नमस्कार। మరి మా అక్క చెల్లెలకు నిన్న మొదటి రోజు ఇంగ్లీపు బతుకమ్మను తెలంగాణ యావత్లో కూడా మా అక్క చెల్లెలు పేర్చుకొని ఆటలాడడం జరిగింది. ఈరోజు రెండవ రోజు. అదేవిధంగా మరి 9 రోజులు 8 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకున్న మా అక్క చెల్లెలందరూ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే తెలంగాణ జాతర, పూల జాతర. తెలంగాణలో బతుకమ్మ పండుగ అత్యంత ప్రాశస్త్యం చెందింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా తెలంగాణ తన యొక్క అస్తిత్వాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఎంతోమంది మహిళలు బతుకమ్మలెత్తి తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ విశిష్టత పెరగాలి, మా సంస్కృతి, మా సాంప్రదాయము నిండుగా వర్ధిల్లాలని చెప్పేసి మా అక్క చెల్లెలు కోరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఎక్కడ లేని, ప్రపంచంలో ఎక్కడ లేని జాతర పూల జాతర. పూలను పూజించే సంస్కృతి తెలంగాణలో మాత్రమే ఉంది కాబట్టి ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి మా అక్క చెల్లెలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. బతుకమ్మ పండుగకు చీరే పంపించడం కూడా ఆనవాయితీగా మారింది. అదేవిధంగా మరి యావత్ తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలలో కూడా ఈ పండుగ యొక్క విశిష్టత తెలిసిన మా అక్క చెల్లెలు అక్కడ కూడా పండుగ జరుపుకోవడము, బతుకమ్మలు ఆడడము, పూల జాతర నిర్వహించుకోవడము, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి వ్యాప్తి చేయడం కోసము విదేశాలలో కూడా మా మహిళలు బతుకమ్మలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని, ఈ పూల జాతరను భవిష్యత్ తరాలకు అందించాలి. భవిష్యత్ తరాలకు అందించే విధంగా కూడా ఈ సాంప్రదాయాన్ని మరి రోజు కొనసాగించే విధంగా ఈ 8 రోజులు అష్టం. అదేవిధంగా పట్టణంలో కూడా మెదక్ టౌన్లో, రామన్పేట టౌన్లో కూడా వివిధ రకాల అధికారికంగా మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ జరుపుకునే సందర్భంలో మా మహిళలు ఆడుకునే ప్లేస్ని విజిట్ చేసి అక్కడ ఏమన్నా సౌకర్యాలు కల్పించే విధంగా చూడడం, తర్వాత చెరువు వరకు ఎలక్ట్రిసిటీ పోల్లు కానీ, కరెంటు కానీ సౌకర్యాలు కల్పించడం, బతుకమ్మ నీళ్ళలో వేయడం కోసం ఆ మెట్ల యొక్క పరిస్థితిని గమనించి అక్కడ కూడా బతుకమ్మ ఆడుకునే విధంగా, చెరువులకు ఈజీగా దిగి బతుకమ్మలు వేసే విధంగా కూడా చేయడం అనేది మరి అధికారులందరూ కూడా ఈరోజు రివ్యూ పెట్టుకొని జరిపించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే పల్లెలన్నీ పరిశుభ్రంగా వేసి బతుకమ్మ ఆడే స్థలాలను గుర్తించి బతుకమ్మ వేసే చెరువులలో కూడా మెట్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి పరిశుభ్రంగా ఉంచడమే కాదు, బతుకమ్మ వరకు చెరువు వరకు వెళ్ళడం కోసం ఎలక్ట్రిసిటీ పోల్లు వేసి వాటికి కరెంటు కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా తక్కువ ఎక్కువ ఎక్కడన్నా ఉంటే వాటిని సవరించడం కోసం, వాటిని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు ఎలక్ట్రిసిటీ అధికారులతోని కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మా ప్రజాప్రతినిధులు, అన్ని మండలాల ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మెదక్లో కూడా పెద్ద బతుకమ్మ వరకు మెదక్లో కూడా ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో బతుకమ్మ ఆడతారో, ఎక్కడెక్కడ ప్రదేశాల్లో ఎటువంటి సౌకర్యాలు అవసరమో మా చైర్మన్ గారు, వాళ్ళ పాలకవర్గం అధికారులు కూడా అందరూ కూడా విజిట్ చేసి చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ మంచిగా ఆడుకునే విధంగా అన్ని సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆట పాటలతోని మా అక్క చెల్లెలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మెదక్లో మరి 37 నాడు ఈ పూల జాతరను, ఈ బతుకమ్మ పండుగ
జరిపించుకోవడం కోసం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మా పట్టణ అక్క చెల్లెలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అందరూ కూడా వచ్చి అది విజయవంతం చేయాలి, బతుకమ్మ కలిసి ఆడుకోవాలని, పూల జాతరను మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం మీరందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫస్ట్ నాడు ఏడుపాయల్లో 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారు మరి ఇవాళ నుండే అమ్మవారు శైలిపుత్రిగా ఈరోజు వెలసింది. ఇవాళ నుండి దుర్గాష్టమి వరకు, మహర్నం వరకు కూడా, మహిషాసుర మర్దన్ వరకు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మరి విలసిల్లుతారు. ఆ అవతారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అక్కడ అధికారులు జరిపించడం జరుగుతూ ఉంది. ఫస్ట్ రోజు